ఇదే అండి నేను పనిచేసే కంపెనీ. ఏదో ఇట్లా ఉంటుంది మొత్తం. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవే మిషన్లు. మన ఫ్యాన్కున్న గడ్డ వైట్ కలర్ గడ్డ ఉంటుంది చూడు, అవి ఇక్కడ తయారవుతాయని ఇది మా ఫ్రెండ్ వాడు. అంటే మొత్తం ఇప్పుడు టైం 9 అవుతుంది, పని మొత్తం అయిపోయింది. అంటే డ్యూటీ దిగే టైం ఇది. ఫ్యాన్లు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, లైట్లు చూడు ఇలా పెద్ద పెద్దగా ఉంటాయి. కంపెనీ అంటే చాలా బాగుంటుంది. ఇవే చూడండి, అంటే మేము దానిలో పెట్టేవి మన ఫ్యాన్ గడ్డ అంటారు చూడు, దానిలో ఇవే ఉంటాయి. దీన్ని వైర్ ఫోల్డ్ చేసి ఒక వైట్ కలర్ డబ్బా ఉంటుంది, దానికి క్యాన్ అంటారు, దానిలో వేయాలి. ఏదో ఈడున్న కుప్ప ఈ మిషనే తయారు చేస్తుంది. ఏదో ఇప్పుడు కూడా తయారు చేస్తుంది. మొత్తం బిన్లో పడుతున్నాయి అవి తయారయ్యి. ఏదో ఇట్లా తయారు చేస్తుంది. ఇవే బాక్సులు మొత్తం దీనిలో నింపాలి. అవి వీళ్ళు నైట్ డ్యూటీ వాళ్ళు. ఇప్పుడు మేము దిగినాక వీళ్ళు నైట్ డ్యూటీ చేయడానికి వచ్చారు. మిషన్ మొత్తం రెడీ చేస్తారు. ఏదో చూడండి మన బ్యాటరీలు, అదే మన ఫ్యాన్కి ఉన్నది వైట్ కలర్ గడ్డలు. ఇట్లా రిజెక్షన్ అంటారు. ఈ పక్కకు ఉన్నాయి, ఈ పక్కకు ఉన్నవి నాన్ రిజెక్షన్, అంటే డైరెక్ట్ బాక్స్లో ప్యాక్ అవుతాయి అన్నమాట. ఇట్లా అవుతాయి అన్నమాట. ఆ వైర్ దీనిలోనే అవి ఇప్పుడు చూపించినవి వస్తాయి. ఇట్లా బాక్స్లో ప్యాక్ చేసి ఇక్కడ లైన్ వేయాలన్నమాట. మొత్తం 12,000 ప్రొడక్షన్ అని ఉంటుంది, అట్లా చేయాలి. ఏదో క్యాన్లు ఇవి మొత్తం మిషన్లే ఇట్లా తిరిగి తయారు చేస్తుంది. ఇట్లా పోతూ ఉంటుంది, అంటే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దానిలోకి వెళ్ళి నేనే ప్యాక్ చేస్తున్నా. ప్యాక్ చేసి ఇప్పుడు అవి కొంచెం రెస్ట్ తీసుకున్నందుకు కూర్చున్నా కొంతసేపు. ఎవరైతే చూస్తలేరు, వీడియో తీయనియరు అన్నమాట. డ్యూటీ అయితే దిగిపోయింది. ఇప్పుడైతే నేను వెళ్తున్నా ఇంటికి వెళ్ళి. ఇంకా నైట్ 9 అయిపోయింది. మార్నింగ్ అయితే ఫుల్ వర్షం పడ్డది. చూడండి ఎంత చీకటిగా వర్షం పడడానికి అవుతుంది. రాత్రి 4 నుంచి 6 గంటల దాకా వర్షం ఫుల్ పడింది. చూడండి ఎట్లా పడ్డదో. రాత్రి మొత్తం అయితే మాకు నిద్ర లేదు. ఏదో అండి మేము పైన పెంచుకున్న చెట్ల మొక్కలు చూడండి ఎంత బాగుంది. ఈ వర్షానికి అయితే మంచిగా పెరుగుతున్నాయి, మంచిగానే ఉంటున్నాయి. వర్షం మొత్తం పడి ఇంట్లోకైతే వస్తుండే, మొత్తం జాడు కొట్టేసినాం. నేనైతే రెడీ కానీకి వేడి నీళ్ళు పెట్టుకున్న స్నానం చేయడానికి. పైన ఎవరో బట్టలు ఆరేసిరు, మొత్తం తడిచిపోయినాయి. రాత్రి తీయలే, వర్షం రాదనుకున్నారేమో. రాత్రి ఇంట్లో అయితే నీళ్ళు కారుతుంది, గోడలు పచ్చిగా అవుతున్నాయి. ఈ కిటికీలోకి వెళ్ళి మొత్తం నీళ్ళు అయితే లోపలికి వస్తున్నాయి, డ్రాప్. ఇక్కడైతే మొత్తం నీళ్ళు కారుతున్నాయి బీరువా మీద. అందుకని కవర్ వేసిన పైన, నీళ్ళు కారకుండా తుప్పు పడుతుందని. నేనైతే రెడీ అయిపోయినా. ఇంకా అన్నం తినేసి పోవడమే. ఇంకా మంచిగా హీరో లెక్క నీట్గా రెడీ అయి ఇంకా పోవడమే అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.